కాకినాడ ఆదిత్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 ఆదిత్య ఉపాధ్యాయుల విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా కాకినాడలో ఆదిత్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 ఆదిత్య ఉపాధ్యాయ విజయోత్సవ సభ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థ అధినేత శేషారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా ఆర్డేడి నాగమణి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి పరీక్షలు విజయం సాధించిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత శేషారెడ్డి మాట్లాడుతూ, అప్పట్లో ఉపాధ్యాయుడిగా ప్రారంభించిన తాను అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసి అవి సాధించలేక 1984లో నా అనుభవంతో ఆదిత్య ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన సంవత్సరం తర్వాత 150 మంది బ్యాంకు ఉద్యోగాలు సాధించారు మా విద్యార్థులు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఆదిత్య విద్యా సంస్థ అనేక పోటీ పరీక్షలు, అనేక ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు స్టేట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. 2025 డిఎస్సి పరీక్షల్లో 192 విద్యార్థులు ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇందులో చాలామంది ఎల్కేజీ నుండి ఇక్కడే చదువుకున్నవారు. వీరు అందరూ ఉన్నత స్థాయిలో చేరుకుంటారు. అంతేకాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వంకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అందులో మన ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా ఉంటాయనేది మీరు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. మన స్కూల్స్లలో ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లలు ఎలాంటి పిల్లలు ఉంటారంటే ఆర్ఫన్స్, బోత్ పేరెంట్స్, తల్లి ఉండరు, తండ్రి ఉండరు. అలాగే సింగిల్ పేరెంట్స్, అంటే మదర్ ఉంటే ఫాదర్ ఉండరు, ఫాదర్ ఉంటే మదర్ ఉండరు. అలాగే బోత్ పేరెంట్స్ ఉండి కూడా మైగ్రేట్ అయిన వాళ్ళు, అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు, బ్రతుకు తెరువు కోసం వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని వాళ్ళ నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఉన్న పిల్లలు ఉంటారు. బోత్ పేరెంట్స్ ఉండి విడవని పిల్లలే. అలాగే చదువుకొని తల్లిదండ్రుల పిల్లలు మాత్రమే మన స్కూల్కి వస్తారు. అలాంటి స్కూల్కి వచ్చిన తర్వాత మీరు ఒక ఉపాధ్యాయుడిగా మీ వృత్తి ధర్మాన్ని 100% కనుక నెరవేర్చకపోతే, నేను కూడా శేషారెడ్డి సార్ చెప్పినట్టే చెప్తున్నాను, పైన మాత్రం భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడని నేను 100% నేను నమ్ముతాను. ఎవరైతే యాక్టివ్గా చేస్తారో, ఎవరైతే బాగా పిల్లలకి తరగతి గదిలో వారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారో ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. నా యొక్క మెయిడన్ బ్యాచ్, మొట్టమొదటి బ్యాచ్లో 85లో 120 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ టెస్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆ యొక్క వింగ్ని ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఎన్నో వందల వేల మందికి అటు ఎంట్రన్స్ పరీక్షలు, ఇటు కాంపిటేటివ్ పరీక్షలకి శిక్షణ ఇస్తూ, సో ఈరోజు కూడా డిఎస్సి పరీక్షలో మా విద్యార్థులు 192 మంది సెలెక్ట్ అయినందుకు చాలా అభినందిస్తున్నాను. ఈరోజు వారికి మన అభినందన తెలియచేస్తూ, వారి యొక్క డ్యూటీ ఏమి చేయాలి, ఒక సిన్సియర్ టీచర్గా ఎటువంటి బాధ్యత నిర్వహించాలి అనేటువంటి విషయాల పట్ల చెప్పడానికి వారిని పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి, సో వారితో పాటుగా ఆర్జేడి మేడం గారిని పిలిచి వారు కూడా వచ్చి ఆ పిల్లలందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఈ యొక్క టీచర్ల వల్ల డెఫినెట్గా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, భారతదేశం కానివ్వండి అభివృద్ధి చెందుతుంది. వీళ్ళ చేతుల నుంచే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది తయారవుతారు. కాబట్టి వీరికి అటువంటి దశ నిర్దేశం చేయడం జరిగింది. నేను సోషల్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్లో 4 ర్యాంక్ సాధించడం జరిగింది సార్. నేను గత 2 డిఎస్సీలు రాశాను సార్, అప్పుడు రాలేదు సార్. ఈసారి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ రాస్తూ నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది సార్. 4 ర్యాంక్ సాధించడం జరిగింది సార్. ఈ ర్యాంకు రావడానికి నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సహకారం ఎంతగానో ఉంది సార్. ఇక్కడ చాలా బాగా జరిగింది సార్. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం వల్ల మాకు అవి డిఎస్సిలో మాకు ఎంతగానో సహకరించడం జరిగింది సార్.